నమస్తే, వెల్కమ్ టు హెల్దీ ఫుడ్ లైఫ్ స్టైల్. నేను మీ సుమాని. ఈరోజు మన లైఫ్ స్టైల్లో ప్రోటీన్ గుంత పునుగులు ఎలా వేసుకోవాలో చూద్దాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ తినొచ్చు వీటిని. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు తెల్ల శనగల్ని తీసుకోవాలి. అలాగే ఒక కప్పు పచ్చ పెసల్ని తీసుకోవాలి. ఒక పావు కప్పు వరకు రాజ్మాని తీసుకొని కొన్ని నీళ్ళని వేసుకొని వీటన్నిటిని 1 లేక 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. వీటిల్లో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. నీళ్ళన్నీ వంపేసి మరికొన్ని నీళ్ళని వేసుకొని వీటిని ఒకరోజు నైట్ అంతా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా నానిన వాటిల్లో నీళ్ళన్నీ తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఇవన్నీ వేసేసుకోవాలి. ఇవి వేసుకున్నాక ఒక పచ్చిమిరపకాయ, చిన్న సైజు అల్లం ముక్క వేసుకొని కొద్దిగా సాల్ట్, కొన్ని నీళ్ళని వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని వేరొక గిన్నెలోకి వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచాలి. దీంట్లోకి మనం గ్రీన్ చట్నీ చేసుకుందాం. ఒక 2 టమాటాలు, ఒక క్యాప్సికమ్, 4 పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక స్పూన్ నూనెను వేసుకొని కొద్దిగా చింతపండు వేసుకొని ఒక 4 వెల్లిపాయ రెబ్బలు, కొద్దిగా జీలకర్రని వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. మొత్తం అంతా చల్లారిన తర్వాత వేరొక చిన్న మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని మిక్సీలో వేసుకోవాలి. కొద్దిగా అల్లాన్ని అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా ఇలా గ్రైండ్ చేసి పక్కన ఉంచాలి. ఇక గ్యాస్ ఆన్ చేసి ఇంకా మనం గుంత పునుగుల ప్యాన్ పెట్టేసి అడుగున అన్నిట్లో కొద్ది కొద్దిగా నూనెను వేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని తీసి ఒకసారి మొత్తం అంతా గరిటతో తిప్పుకొని ఇలా పొంగనాల దాంట్లో వేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని పొంగనాలు వేసుకున్నాక మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో వీటిని ఉడికించుకోవాలి. ఒక సైడ్ అంతా ఉడికిన తర్వాత స్టిక్ తీసుకొని రెండో వైపుకు తిప్పుకుంటూ వీటిని రెండో వైపు కూడా ఉడికించుకోవాలి. ఇలా మొత్తం అన్నీ తిప్పేసి మళ్ళీ మూత పెట్టుకొని కొద్ది నిమిషాలు ఇటువైపు కూడా ఉడికించుకోవాలి. ఇక ఈ ఉడికిన వాటిని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవాలి. చూడండి, చాలా సింపుల్ కదా. ఇలాంటివి హెల్దీ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ తిన్నట్లయితే చాలా మంచిది. దీంట్లోకి గ్రీన్ చట్నీ చాలా చాలా బాగుంటుంది. చూడండి, లోపల కూడా బాగా కుక్ అయ్యాయి.